శాతవాహనులకు సంబంధించినటువంటి సాహిత్య ఆధారాల్లో డే 7 ఏపీ హిస్టరీ డైలీ డోస్లో భాగంగా సాహిత్య ఆధారాల గురించి ఇంకొన్ని తెలుసుకుందాం. అందులో మొదటిద కుతూహలుడు. కుతూహలుడు ఏ పుస్తకాన్ని రచించడం జరిగిందంటే లీలావతి పరిణయం. ముఖ్యంగా ఈ లీలావతి పరిణయం హాలుడు అలానే లీలావతికి సంబంధించినటువంటి వివాహ బంధం గురించి తెలియజేస్తుంది. మరి ఇది ఏ భాషలో రచించడం జరిగిందంటే ప్రాకృత భాషలో రచించడం జరిగింది. దాని తర్వాత వరాహమిహిరుడు. సో వరాహమిహిరుడు బృహత్ కథ జాతక అలానే బృహత్ సంహిత అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. బృహత్ సంహిత ఏ భాషలో రచించారు అంటే సంస్కృత భాషలో రచించడం జరిగింది. సో ఎవరు రాశారు అంటే వరాహమిహిరుడు. తర్వాత శర్వవర్మ రాసినటువంటి పుస్తకం కాతంత్ర వ్యాకరణం. సో ఈ శర్వవర్మ ఏ పోయిట్కి సమకాలీనుడు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కాతంత్ర వ్యాకరణం ఏ భాషలో రచించారు అంటే సంస్కృత భాషలో రచించారు. ఎవరు రాశారంటే సర్వవర్మకి కాంటెంపరీగా ఉన్నటువంటి పోయిట్ ఎవరు అనేది, అలానే ఈయనకి కాంటెంపరీగా ఉన్నటువంటి కింగ్ ఎవరు అనేది రెండు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్. ఆ తర్వాత ధనపాలుడు ఏ పుస్తకాన్ని రాశారు అంటే తిలక మంజరి అనేటటువంటి పుస్తకాన్ని రచించాడు. సో ఈ వీడియోలో ఈ సాహిత్యాధారాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో విదేశీ రచనలు ఆ అంశాల గురించి కూడా కొన్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బాయ్.